పార్లమెంట్ లో శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. ఒకవేళ మీరు ఆరోపిస్తున్నట్టు వాడినా దాని ప్రకారంగా కూడా అది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పబడ్డది. అంటే ఇవాళ మీరు ప్రతిపక్షం యొక్క హక్కులు కాలరాసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్నించడమే తప్పు. బయట ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, శాసనసభలో ప్రశ్నిస్తే గొంతు నొక్కుడు, సస్పెన్షన్లు. ఇదేనా మీ ప్రజాపాలన? రాహుల్ గాంధీ గారు మీరు చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు ఏమన్నారు? ప్రశ్నించడం, ధర్నాలు చేయడం, నిరసించడం ఇది ప్రజాస్వామ్య హక్కు అన్నారు. ఇవాళ మేము అడిగింది, మా జగదీశన్ ఏమడిగిండు? పంటలు ఎండుతున్నాయని, గవర్నర్ చేత తప్పులు చెప్పించారని, ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఇదే కదా మేము చెప్పింది. అంటే ఇలా ఒక అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలాగా ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉంది. ఇదంతా